క్రీస్తు వారి శుభనామములు మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తా ఉన్నాం. దేవుని వాక్యమును మరి ఇప్పటిదాకా మేమందరము కొంత సమయము మరి సువార్తను ప్రకటిస్తూ వచ్చాం. అయినప్పటికీ ప్రియులారా, మరి ఈ ప్రాంతంలో ఎన్నోసార్లు సువార్త చేశాము. అయినా ఇప్పుడు కూడా దేవుని ప్రేమను ప్రకటించాలని ఒక బలమైన తలంపు వలన మేము అదకు వచ్చాం. దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించనని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి ఏముంది అంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అంతే. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి ఉన్నటువంటి బహు ఫలితమైనటువంటి ఆధారాలు ఏమిటంటే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఉన్నాయి. ఇవి పాపము అంటారు వీటిని. పాపము వలన వచ్చు జీతం ఏంటంటే మరణం. అసలు పాపము అంటే ఏమిటంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము వలన వచ్చు జీతం మరణం. ఈ మరణం ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే అగ్నిగుండానికి తీసుకెళ్తుంది. అగ్నిగుండంలో ఏడుపు, పళ్ళు కొరుకుట, చీకటి, వేదనకరమైన స్థలము, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అల్లాడిపోవాలి. అయితే దేవుడునే స్థలం పేరు పరలోక రాజ్యం. అక్కడ నెమ్మది, సంతోషము, సమాధానము, నిత్యము దేవుని స్తుతించే భాగ్యము కలిగి ఉంటాం. మరి ఆ రాజ్యం వెళ్ళాలంటే ఈ మానవుడు పాపమును విడిచిపెట్టాలి. పాపమును విడిచిపెట్టాలంటే ఒక 10 రూపాయలు ఇచ్చో 20 రూపాయలు ఇచ్చో వదిలించుకునేది కాదు. ఇది